ఒక్కసారి ప్రజా ఎన్కౌంటర్ చూద్దాం. ఇది మన ఓన్ పేపర్. ప్రజా వాయిస్ తో పాటు ప్రజా ఎన్కౌంటర్ ఇది తుది మెరుగులు దిద్దుతా ఉన్నాం. ఇంకా పూర్తి స్థాయిలో ఆర్మీ చీఫ్ కు పూర్తి అధికారాలు, రంగంలోకి టెరిటోరియల్ ఆర్మీ, సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు. ఇక్కడ భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు, త్రివిధ దళాధిపతులతో ప్రధాని భేటీ చూస్తా ఉన్నాం. ఇక్కడ సరిహద్దు వెంట నిరంతరంగా కాల్పులు నడుస్తా ఉన్నాయి. ఎక్కడికక్కడ సమీక్షిస్తా ఉన్నారు అమిత్ షా. ఇప్పటికే నగరానికి చేరుకున్న సుందరి మనులు హైదరాబాద్ వేదికగా నడుస్తా ఉంది. శంషాబాద్ విమానాశ్రయానికి బెదిరింపులు వచ్చింది. దాంతో ఒరిగేది ఏం లేదు. తనిఖీలు చేసి భద్రత కట్టుదిట్టం చేశాం. యుద్ధ భూమిలో కన్ను మూసిన తెలుగు వీరుడు మురళీ నాయక్ ను చూస్తా ఉన్నాం. ఇక్కడ 11న ఎప్సెట్ ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఈరోజు 10, రేపే విడుదల కాబోతున్నాయి. ఉగ్రవాదాన్ని సహించేది లేదు, భారత్ పాక్లు సంయమనంతో సాగాలి అంటున్నది చైనా. ఇది ఇట్లా ఉంటే ప్రజా ఎన్కౌంటర్ పేపర్, ఇది యూనిట్ ఆఫ్ ప్రజా వాయిస్. ప్రజా ఎన్కౌంటర్ పేపర్ లో ప్రతిరోజు ప్రజలు రాసే ప్రజా వాయిస్ మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ప్రతిరోజు ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల నుంచే ఆ ఫీడ్ తీసుకొని వాళ్ళ పేర్లతో పాటు మీకు ఆ ఫీడ్ ను అందించే ప్రయత్నం చేస్తున్నాం. సరే, ప్రజా ఎన్కౌంటర్ పేపర్ లో ప్రజా వాయిస్ ను చూసే ప్రయత్నం చేద్దాం. పోరాట పటిమ, దేశం కోసం ప్రాణం ఇచ్చిన మురళీధర నీవు ఎందరికూ ఆదర్శం. భరత జాతికి నీ మరణాన్ని మరవదు సైనిక. దాయాదుల పైన నీ పోరాట పటిమ భావి తరాలకు ఒక పాఠంలో వివరిస్తాము. శత్రు సైనికులకు ఒక గుణపాఠంలా హెచ్చరిస్తాము. యుద్ధ భూమిలో వీరమరణం పొందిన ఓ తెలుగు తేజమా, నీవు చేసిన త్యాగం వెలకట్టలేనిది. చావైనా బ్రతికైనా దేశం కోసం అన్న నీ మాటలు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి. ఆపరేషన్ సింధూర్ కోసం ప్రాణాలను త్యాగం చేసి నీ జన్మకు ఓ సార్థకతను చేసుకొని చరిత్రలో నిలిచిపోయావు నాయక. పొడిచే పొద్దును ముద్దాడుతూ అసములు బాసిన నీకు రెపరెపలాడే మువ్వన్నెల జెండా నీడలో సేద తీరడానికి వెళ్ళిపోయావా అల్లూరి వారసుడా. పాక్ మూర్ఖుల వక్రబుద్ధికి బలి అయిన ఓ సైనిక, నీకు ఆశ్రు నయనాలతో జోహార్లు అంటూ మా రమేష్ గాండ్ల అద్భుతంగా రాసిండు ప్రజా ఎన్కౌంటర్ పేపర్ లో ప్రజా వాయిస్. నిజంగా ప్రతి సైనికుడికి దేశాన్ని రక్షించాలి, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా దేశ రక్షణే ముందుగా ఉంటాను అంటే ప్రతి ఒక్క మువ్వన్నెల జెండాకు సెల్యూట్ కొట్టి, నేను చనిపోయినప్పుడు నా పార్థివ దేహం పైన మువ్వన్నెల జెండా ఉండాలని కోరుకుంటా ఉంటారు. అదే విధంగా సైనిక లాంఛనాలతో కూడా వెళ్ళే అవకాశం ఉంది. నిజంగా నీ త్యాగం, నీ పోరాటం మరవలేనిది మురళీ నాయక. నిజంగా గ్రేట్ జాబ్ అని చెప్పుకోవచ్చు. ఒక 10 మందిని మట్టు పెట్టి తను ప్రాణాలు తీసుకున్న పరిస్థితి, ప్రాణాలు విడిచిన పరిస్థితి. ఈ భారతదేశం ఉన్నంతసేపు ఇటువంటి, ఎందుకంటే పాక్ భారతదేశం సంబంధించిన యుద్ధం కాబట్టి ఆ యుద్ధంలో వీరమరణం పొందిన నీకు ప్రజా వాయిస్ తెలంగాణ రాష్ట్రం కూడా కంప్లీట్ గా మీకు మద్దతు, మీ కుటుంబానికి మద్దతు కూడా మీ కుటుంబంతో కొంచెం పెనవేసుకుంటా ఉంటది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ ఇప్పటికే అక్కడ శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నారు. కంప్లీట్ గా వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని ఇటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తా ఉన్నారు. రమేష్ గాన్ల అద్భుతంగా రాసిన్లానే చెప్పుకోవచ్చు. ఇక ప్రతిరోజు మార్నింగ్ న్యూస్ తో పాటు ఈవినింగ్ న్యూస్ కూడా మీ ముందుకు తీసుకువస్తున్నాం. ఇక్కడ ఈనాడు కావచ్చు, వెలుగు, ఆంధ్రజ్యోతి కావచ్చు, వెలుగు కావచ్చు, రేపటి నుంచి దిశ, నమస్తే తెలంగాణ కూడా యాడ్ అవ్వబోతుంది. కంప్లీట్ గా మీకు ప్రతిరోజు అందించే